హలో గైస్, ఈ వీడియోలో మనం జెన్జీ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళకి పేరు తప్ప పీకేదేం ఉండదు. బయట కంట్రీస్ ఫ్యూచర్ కోసం టెక్నాలజీని వాడుకొని బాగుపడడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మన ఇండియాలో, అందులోని మన తెలుగు వాళ్ళు మాత్రం మొబైల్ ని యూజ్ చేసి క్రింజ్ క్రియేట్ చేసి జనాలను చంపుతున్నారు. కేవలం తెలుగు వాళ్ళే కాదు, టోటల్ ఇండియా అంతా ఇదే పెంట. వీళ్ళ గురించి మాట్లాడాలంటే ఒక జనరేషనే సరిపోదు, ఈ లోపు ఇంకో కొత్త జాతి పుడుతుంది. సరే, వీళ్ళకి ఇంట్రో ఎందుకు గానీ ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను నీకు చూపిస్తా. ఈవిడ ఇన్స్టాలో ఒక స్పెషల్ కేటగిరీకి చెందింది. ఎందుకంటే ఈవిడ చేసే యాటిట్యూడ్ వీడియోస్ అండ్ ఓవర్ యాక్టింగ్ ఎక్స్ప్రెషన్స్ తో జనాల్ని తిప్పి తిప్పి పిప్పి చేస్తుంది. ఇప్పుడు నేను నీకు చూపిస్తా ఈగో అంటే ఏంటో, యాటిట్యూడ్ అంటే ఏంటో ఇగ్నోర్ చేస్తే ఎట్లుంటదో. వాళ్ళెవరికో తర్వాత చూపిద్దులే అక్క, ముందు నువ్వు సరిగ్గా చూడు. కెమెరా ఇటువైపు ఉంటే అటేటో చూసి మాట్లాడతావేంటి? ఇగ్నోర్ చేస్తే ఎట్లుంటదో, ఇగ్నోర్ చేస్తే ఎట్లుంటదో. పాపం అక్క బాగా ఫీల్ అయినట్టుంది. మరి ఎవరు ఇగ్నోర్ చేశారో ఏంటో. జనరల్ గా అసలు నేను కన్సిడర్ చేయరు, అలాంటిది ఇగ్నోర్ ఎవరు చేశారు? అక్క డైలాగ్ చెప్తే చెప్పినావు కానీ ఆ లాస్ట్ లో బీజిఎం ఎందుకు? ఏదో శవాల ముందు భజన చేస్తున్నట్టు. నీకేం తెలుసు తమ్ముడు, ఈ జంజీకి నేను ఒక యాటిట్యూడ్ ఇన్ఫ్లుయెన్సర్ ని. ఓహో, అయితే లాస్ట్ లో బీజిఎం వేస్తేనే వర్కౌట్ అవుతుంది అనమాట, లేదంటే వీడియోకి మీనింగే మారిపోద్ది. చాలా మంది అన్నారు, అయ్యో ఏమన్నారక్క? నీ యాటిట్యూడ్ తక్కువ వేసుకో బాగుపడతావు అని. లేదు లేదు, వాళ్ళు ఎవరో తప్పు చెప్పారు. నువ్వు యాటిట్యూడ్ తక్కువ చేసుకున్నా బాగుపడవు. ఎందుకంటే యాటిట్యూడ్ అనేది కుక్క తోక లాంటిది, ఎన్ని చేసినా అది వంకరగానే ఉంటుంది. నేను వాళ్ళకి చెప్తున్నా, నా యాటిట్యూడ్ కి బయట ఫ్యాన్స్ ఉన్నారు. ఏంటి, నీ యాటిట్యూడ్ కే బయట ఫ్యాన్స్ ఉన్నారా? యాటిట్యూడ్ అంటే మూతు వంకర పెట్టి పళ్ళు ఖర్చుకొని బీజిఎం వేసుకొని ఈ అని అండమా? అంటే అది ఇవన్నీ నమ్మితే షెడ్కి వెళ్ళిపోతావు. ఫ్యాన్స్ నమ్ముకుంటే పెద్ద పెద్ద స్టార్స్ కి చుక్కలు కనిపిస్తాయి. అలాంటిది మనం ఎంత చెప్పు. ఇవన్నీ మానేసి నీట్ గా చదువుకోవాలి. యాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ గురించి నేర్చుకోవాల్సిన టైంలో యాటిట్యూడ్ గురించి మాట్లాడితే దేనికి పనికి రాకుండా పోతావు. ఈ అక్క గురించి మీకు పరిచయం అక్కర్లేదు, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో ఎక్స్పోజింగ్ చేసి లైక్స్ అండ్ ఫాలోవర్స్ ని గెయిన్ చేస్తున్న వాళ్ళలో ఈవిడ కూడా ఒకరిది. అక్కడ డాన్స్ వేస్తే వేసో ఒళ్ళు చూపించుకోవాల్సినంత అవసరమే ఉంది. ఓహో, అలా చేస్తేనే లైక్స్ వస్తాయనా? వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. లైక్స్ అండ్ వ్యూస్ ఏమో గానీ ఈ అవుట్ ఫిట్ లో మాత్రం కర్రకు చేరకట్టినట్టుంది. అన్నిట్లో ముందుంటారు కదా, ఎవరైనా బ్లాక్ ఉన్నా అందంగా లేకపోయినా ఫస్ట్ ఇట్లా చూపించడానికి ఫస్ట్ ఉంటారు కదా. అయ్యో, నేనేం కలర్ గురించి మాట్లాడలేదక్క, నేను చెప్పింది జస్ట్ ఎక్స్పోజింగ్ చేయకుండా నీట్ గా రీల్స్ చేసుకో అని చెప్పా. ఫస్ట్ ఉంటారు కదా, అన్నిట్లో ముందుంటారు కదా. లేదు లేదు, నేనేం ఫస్ట్ ఉండను, నాకంటే ముందు చాలా మంది ఉన్నారు. ఎవరైనా బ్లాక్ ఉన్నా అందంగా లేకపోయినా. సరే సరే ఊరుకో, నీ కోసం ఎప్పుడైనా ఒక స్పెషల్ వీడియో చేస్తాలే, బాధపడకు. కొంచెం దయచేసి అర్థం చేసుకోండి, కొంచెం కామెంట్స్ మాత్రం పెట్టొద్దు. యూనివర్స్ స్టార్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఒక ఐడి ఉంటుంది. ఓవరాల్ గా ఇండియాలో ఎక్కడా లేనంత క్రింజ్ అందులోనే ఉంటుంది మామ. ఏదో డోక్రా గ్రూప్ మెయింటైన్ చేస్తున్నట్టు ఆ ఏరియాలో ఉన్న పిల్ల బచ్చగాళ్ళందరినీ పోగేసి వాళ్ళ చేత క్రింజ్ చేపిస్తూ ఉంటాడు ఒకడు. చూసారా, ఒక చెత్త గురించి ఇంకొక చెత్త మాట్లాడుతుంది. ఇక్కడ ఉన్నారు, హాస్పిటల్కి వెళ్తా, హాస్పిటల్ సరిగా చేయకపోతే పైకి పోతారు. అంతేనే ఫ్రూట్స్, క్యారెట్, ఆకుకూరలు తినాలా ప్లీజ్లా. ఏదో వారానికి ఒకసారి నెలకు ఒకసారి తింటూ ఉంటాం అక్క. సరే, నువ్వు తినొద్దంటే అది కూడా మానేస్తాంలే, కానీ నువ్వు ఇలా వీడియోస్ చేసి మా బుర్రదనకు. మీ మంచి కోసమే చెప్తున్నా, మీ ఇష్టం మానేయండి. మీరు వీడియోస్ చేయడం ఆపేస్తే చాలు, అంతకంటే మాకు ఇంకేం మంచి ఉండదు. ఆడపిల్ల ఆడపిల్ల కాదే, ఆడశక్తి ఆడశక్తి కాదే, ఆడపుల్లి ఆడపుల్లి. సరే, ఆడపులో పిల్లో పక్కన పెడితే కొంచెం ముందుకొచ్చి వీడియోస్ చేయండి. తేడా వస్తే ఆడపుల్లలు జారి కింద పడిపోతాయి. ఆడశక్తి ఆడపుల్లి కాదే, అమ్మ అమ్మని చేతులెత్తి మొక్కాలి. వీళ్ళ స్క్రిప్ట్ రైటర్ ఎవడో కానీ వాడి బుర్రలో గుజ్జుందో లేదా మన బాలయ్య బ్రాండ్ మ్యాస్ నోస్ ఉందో తెలియదు మామ. లేదంటే ఎలాంటివి రాసినప్పుడైనా సిగ్గు వేయాలి కదా. నేను సాయి పల్లవిని, నేను శ్రీలీల. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ సాయి పల్లవి శ్రీలీల కూడా ఆ దండుపాల్యం బ్యాచ్ కి చెందిన వాళ్ళే. ఇంకా చాలా మంది ఉంటారు. వీళ్ళ గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఒక సిరీసే చేయాలి, అంత చెత్త ఉంటది వీళ్ళ దగ్గర. నేను అనుష్కని, నేను అనుపమని. ఇప్పుడు అలాగే ఉంటదిలేండి. ఒక 4-5 సంవత్సరాల తర్వాత మీ వీడియోస్ చూసుకొని అప్పుడు మీరు రిగ్రెట్ ఫీల్ అవుతారు. Hey,
ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయాలక్క, అంతేగాని పిచ్చెక్కిన కుక్కల్లా గరవకూడదు. It's her choice. ఏంటో ఎలాంటి వీడియోస్ చేసినప్పుడైనా పేరెంట్స్ వీళ్ళకి డిసిప్లిన్ నేర్పాలి, లేదంటే పిచ్చి ముదిరి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేసుకుంటారు రీల్స్. బాగున్నారు, ఏదో ఉద్ధరించేసినట్టు స్కూల్ డ్రెస్సులు వేసుకొని మరీ రీల్స్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఏమో పిల్లలకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇద్దామని ప్రయత్నిస్తే మీరు ఇలా ఫోన్స్ తీసుకొని క్రింజ్ క్రియేట్ చేయండి. అసలు ఈ ఏజ్ లో వీళ్ళకి ఫోన్ ఇచ్చిన దరిద్రుడిని అనాలి. ఆ ఏజ్ లో నాకు ఫోన్ అనే ఆబ్జెక్ట్ ఉందని కూడా తెలియదు. అలాంటిది జనరేషన్ వాళ్ళు అయితే ఏకంగా దాన్ని ఆపరేట్ చేసి రీల్సే చేసేస్తున్నారు. ఈ లిప్ సింక్ లో ఎక్స్ప్రెషన్ లో ఇచ్చినంత యాక్టివ్ గా చదువుకుంటే ఫ్యూచర్ లో బాగుపడతారు. ₹1 కోటి ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. ఇంకా ఈ అక్క గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఈ ఏజ్ లోనే ఐటమ్ సాంగ్లకి ఐటమ్ లో ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ హీరోయిన్ లా ఫీల్ అవుతుంది. ఇదంతా హార్మోన్ డిఫెక్టో లేదా ఏదైనా జబ్బో తెలియట్లే, తెగ మెలికలు తిరిగిపోతుంది. మీరు చదువుకోవాల్సిన టైంలో ఈ ఆటలన్నీ ఆడితే ఇంకా పోయే రూమ్లే. ఏమైనా అందామంటే చిన్నపిల్ల అయిపోయింది, లేదని ఇలా ఉంటే. హలో ఫ్రెండ్స్, నేను మీ లిప్ లాక్ రవి. ఈడొకడు బోగ్గడు, ఈడి పేరు లిప్ లాక్ రవి అంట. గేద గుద్ద లాంటి లిప్స్ పెట్టుకొని లిప్ లాక్ రవి అని పేరు పెట్టుకున్నాడు. ఈడి పేరు లిప్ లాక్ రవి అంట. గేద గుద్ద లాంటి లిప్స్ పెట్టుకొని లిప్ లాక్ రవి అని పేరు పెట్టుకున్నాడు. నేను మీ లిప్ లాక్ రవి. పూల చొక్కా, పిచ్చి పళ్ళు, హ్యాండ్ కో బ్యాండ్, గుడ్డోళ్ళు లాంటి కళ్ళజోడు, చప్రీగాళ్ళకు ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని ఉన్నాయి వీళ్ళలో. ఇవాళ నన్ను కలడానికి ఒక అమ్మాయి వచ్చిందనమాట. నిన్ను కలవడానికి వచ్చిందా? ఈ అమ్మాయిల టేస్ట్ ఏంట్రా ఎలా ఉంది? లవంగం గాడిని లవ్ చేస్తారు, మెజెస్టిక్ గా ఉన్నోని పెళ్లి చేసుకుంటారు. తీరా పెళ్లి అయినాక ఈ లవంగం గాడి కోసం హస్బెండ్ నే చంపేస్తారు. ఇట్స్ హర్ చాయిస్ అనమాట. మీకు చూపిస్తానే. ఫ్రెండ్స్ చూసారు కదా, నిజంగా నన్ను కలడానికి ఎంతో దూరం నుంచి పాపం కష్టపడి వచ్చింది. ఆవిడికి కూడా మెదడు మోకాల్లోకి వచ్చేసి ఉంటది, లేదంటే నిన్ను కలవడానికి రావడం ఏంటి? ఏ యాంగిల్లో చూసినా కోతి కొండములు తొడగడానికి తప్ప దేనికి పనికిరావు కదరా. ఓకే గైస్, వీళ్ళ కోసం మాట్లాడాలంటే ఒక సింగిల్ వీడియో సరిపోదు. సో పార్ట్ 2 కావాలంటే ఈ వీడియోకి ఒక 150 లైక్స్ కొట్టేయండి. ఓకే, అలాగే నెక్స్ట్ ఎవరిని రోస్ట్ చేయాలో కమెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్, లోకేష్ టాక్స్. ఓకే.